सर्वाभां श्री महालक्ष्मीर्मुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो अड्डु अड्डనండి अड्डु ध्रुवं ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इंद्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं नूतन रहदारी प्रारंभ मुहूर्त अयं मुहूर्तः सुमुहूर्तस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु बा इंजीनियर सी आरडीओ 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 साधना बाबा आरडीओ मैडम लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा प्रां कुशोपासमपीतमुद्रां करैर्वहन्तीं कमनासनस्तां भालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमाध्यां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बक मुहूर्त अयं मुहूर्तः सुमुहूर्तस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यतरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीरङ्गा शुक्रप्रदेशे अहोबलगरुडाचलस्य पूर्वदिग्भागे कृष्णा गोदावर्योर्मध्यदेशे అన్న కొంచెం వెనకాల मैडम प्रारंभ मुहूर्तस्तु
మంత్రివర్యులు మన ప్రభుత్వం వారు నిర్దేశించిన విధంగా సిమెంట్ రోడ్లకు మండలానికి 5 కోట్ల రూపాయల చొప్పున అన్ని చోట్ల సీసీ రోడ్లు, అదేవిధంగా రైతుల పక్షపాతి అయినటువంటి మన ప్రభుత్వం వారు రైతులకి, మన పశువుల శాలలకి, మన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులకి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు, కలెక్టర్ గారికి అందరికీ ఆహ్వానం పలుకుతూ డయాస్ మీదకి ఆహ్వానం పలుకుతూ సభాధ్యక్షులుగా గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్పు గారు అయినటువంటి తంగిరాల సౌమ్య గారిని, అదేవిధంగా మన ఇన్ఛార్జి మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారిని కూడా డయాస్ మీదకి ఇచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కేసీ శ్రీనాథ్ గారు స్వాగతం అతిథులందరికీ కూడా మేడం ముందుకు రారా, కొంచెం ముందుకు రారా మేడం. సార్ సార్ సిబ్బంది అందరూ కూడా ఈ డయాస్ పక్కన అందరూ కోరుతున్నాం. మేడం 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 బాబు గారు కోరుతున్నారు, ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు తమ్మడపల్లి రమాదేవి గారు, అట్లాగే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతారామయ్య గారు, అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించే కార్యక్రమంలో వీరబాబు గారు ఎక్కడ ఉన్నారండి, అలాగే లావణ్య కుమారి గారు డిపిఓ గారిని, ఎం హనుమంతరావు జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ వారిని, గౌషా బేగం గారు ఎంపీటీసీ 3 సభ్యులు, పరిటాల గ్రామ పంచాయతీ వారిని కూడా కార్యక్రమాన్ని చేపట్టి, కోగంటి రామారావు గారండి ర్యాస్ మీదకి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మరి పల్లి పండుగ ఎంతో శోభాయమానంగా మనకి చేసినటువంటి మన ప్రభుత్వం వారికి ఎంతో కృతజ్ఞతలు. 6 నెలల కాలంలో మండలానికి 5 కోట్ల చొప్పున సిమెంట్ రోడ్లకి, అడిగిన వారికి అడిగినట్లుగా పశువుల శాలలు నిర్మించుకోవడానికి నిధులు సమకూర్చి, మహాత్మా గాంధీ జాతీయ హామీ ఉపాధి పథకం ద్వారా మరి 13,325 గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్ లో వరల్డ్ రికార్డు సంపాదించుకున్నందుకు మా అందరికీ మా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. క్యాష్ కొట్టుకోవాలన్నమా, ఇది ఎందుకంటే గిన్నీస్ బుక్ అవార్డు మనం సంపాదించుకున్నాం. నాణ్యమైన మధ్య అందుబాటులో తీసుకురావటం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ 6 నెలల్లోనే ఎన్డీఏ కూటమి సాధించిందండి. భవిష్యత్తులో తప్పకుండా మరి ప్రధానమంత్రి గారి సహకారంతో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం గారి సహకారంతో తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం మనం ఏదైతే కలలు కంటున్నామో స్వర్ణాంధ్రప్రదేశ్, అది త్వరలోనే మనం సాధించుకోబోతున్నాం. మరి ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయంటే ప్రధాన కారణం మోడీ గారండి, మన భారతదేశ ప్రధాని మోడీ గారు. మరి మొన్న మధ్య విశాఖపట్నం వచ్చి దాదాపు 2 లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి సహాయం మరి నిధులు మరి కేటాయించారు. వారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ఈ సభ ద్వారా మరి గట్టిగా హర్షధ్వానాలు ప్రకటించి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యదర్శిగా మరి ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా వారు ఇంజనీరింగ్ చదివారు. అదేవిధంగా మంచి వాగ్దాటి గల వ్యక్తి. ఇంగ్లీష్ కానీ, మరాఠీ కానీ, అదేవిధంగా హిందీ కానీ, తెలుగు కానీ అనర్గళంగా మాట్లాడగలరు.
మరి వారి సేవలు చూసి ఆకర్షితులై మరి వెంకయ్యనాయుడు గారు అవకాశం ఇస్తే ఈరోజు రాజకీయాల్లో మన మాజీ ఉపరాష్ట్రపతి గారైన వెంకయ్యనాయుడు గారి దగ్గర సలహాదారులుగా వ్యక్తిగత సలహాదారులుగా పనిచేస్తూ ఉన్న మరి గౌరవనీయుల మంత్రివర్యులు గారు సత్యకుమార్ యాదవ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పేమెంట్కి ఏ విధంగా సేవలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి మరులోకి చొచ్చుకుని వెళ్ళారో మరి తిరుగులేని మెజార్టీతో మరి ఏ విధంగా ఎంపీగా విజయం పొందారో తర్వాత ఏ విధంగా ఉపయోగపడుతుంది. జనరల్గా మనం అందరం అనుకునే ఉపాధి హామీ పథకం అంటే మట్టి పనులు చేస్తారు అని అనుకుంటే మన రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మార్చలేనందుకు మనందరం కూడా మనస్ఫూర్తిగా హర్షధ్వానాలు ప్రకటిద్దాం. పల్లె పండుగ ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క గ్రామాల్లో ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన కార్యక్రమాలని ఇనాగ్రేట్ చేస్తూ పల్లెలో ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని, సో ఒక పండగలాగా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మంత్రివర్యులు అందరూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్న సందర్భంలో మన జిల్లాకి అలాగే ఈరోజు నందిగామ కాన్స్టిట్యుయెన్సీకి ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒప్పుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి, ఎంపీ గారికి, ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పల్లె పండుగ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ గ్రామీణ ఉపాధి పథకంలో ఇప్పుడే మన పీడి గారు చెప్పారు, మనం మట్టి పనినే కాదు గట్టి పని కూడా చేస్తున్నామని. ఎటువంటి పనులు జరుగుతున్నాయో దీని అవసరాలు ఏముంది, ఇంకా అవసరమైతే ఇటువంటిది ఇంకా పెంచుకొని ప్రతి గ్రామాల్లో సదుపాయాలని తీర్చిదిద్దడానికి చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఒక చిన్న అంకిఅంశాన్ని సార్, మన జిల్లా వరకు చూసుకుంటే సార్ టోటల్ 2 లక్షల జాబ్ కార్డ్స్తో పాటు 3.5 లక్షల మంది వేజ్ సీకర్స్ ఈరోజు మన జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు సార్. వీళ్ళకి గాను సార్ మనకు అప్రూవ్డ్ లేబర్ బడ్జెట్ మ్యాండేట్స్ 80 లక్షలు ఉంటే ఎప్పుడు కూడా మన జిల్లా 80 లక్షలు దాటే మనము పని చేయిస్తూ ఉన్నాం సార్. ఇదే కాకుండా సార్ వేజ్ జనరేటెడ్ మన జిల్లాలో ఇప్పటివరకు 172 కోట్లు వేజ్ జనరేట్ అయితే సార్ 136 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అయింది. 136 కోట్లు. దీంతో మనం ఏమేం చేసుకోవచ్చు, సీసీ రోడ్ వేసుకోవచ్చు, ఇప్పుడే మంత్రివర్యులు ఇనాగ్రేట్ చేసిన క్యాటిల్ షెడ్యూల్ చేసుకోవచ్చు, హార్టికల్చర్ ప్లాంటేషన్స్ కావచ్చు అయితే ఏంటి, అలాగే ఫారం పాండ్స్ అయితేనేంటి, అలాగే రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అయితేనేంటి, అంటే మన గ్రామానికి అవసరం ఉన్న అన్ని రకాలుగా మెటీరియల్ పనితో ఈ సిమెంట్ పనులు మనం చేసుకోవచ్చు. దీనికి గాను మన జిల్లాకు 136 కోట్లు మీరు చేసిన పనుల వల్లనే జనరేట్ అయిందని చెప్పడం చాలా గర్వకారణం. ఇదే కాకుండా ఇంకా ఎక్కువ టార్గెట్ మనం పీడీకి పెడుతుంటాను అప్పుడప్పుడు. ఎందుకు 136 కోట్లు, 200 కోట్లు చేయమని చెప్తుంటాను. దీనికి కూడా మనకు ఇప్పుడు యావరేజ్ వేజ్ అయితే ఉందో, సో యావరేజ్ వేజ్ ఎర్లీ మార్నింగ్ అయితే మన లేబర్స్ పనికి వెళ్తుంటారో ఆ పని దినాలు కనుక మనం పెంచుకోగలిగితే ఈ మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుంది. మెటీరియల్ కాంపోనెంట్ పెరిగితే పల్లె పండుగలాగా ఇలాగ మనం ఊరిలో ఇంకా పనులు చేసుకోవచ్చు. సీసీ రోడ్ కావాలని, డ్రైన్ కావాలన్నా, సో బిల్డింగ్స్ కావాలన్నా కట్టుకునే అవకాశం ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి సో మన అధికారులందరికీ అలాగే వేజ్ సీకర్స్ ఏవైతే ఉన్నారో ఉపాధి హామీ ముఖ్య కేంద్ర బిందువులు వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గౌరవ ప్రధానమంత్రి గారి చొరవతో సో ఎంతైనా మనం వాడుకోవడం, దెర్ ఇస్ నో లిమిట్ టు దిస్, దీనికి లిమిటే లేదు, మీ సహాయశక్తి ఎంతైనా వాడుకోవడని చెప్పేసి ఉన్నారు. కాబట్టి మన జిల్లాలో దీన్ని ఎక్కువగా వాడుకొని సో ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ చేసుకొని సో మనకు ఊర్లో కావాల్సిన పనులు, బిల్డింగ్స్ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో సహకరించి మన మెయిన్లీ సార్ ఎంజీఎన్ఆర్జీ స్టాఫ్ అయితే ఏపీఎంస్, అలాగే టీఏస్, మన మేట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, అలాగే పీడీలు, ఏపీఓలు ఉన్నారు సార్. వీళ్ళు కీలక పాత్రను వహిస్తారు సార్. వీళ్ళు ప్రాపర్గా మన ఏదైతే జాబ్ సీకర్స్కి గైడ్ చేస్తే సో మ్యాక్సిమం మ్యాండేట్స్ క్రియేట్ చేయొచ్చు. మ్యాండేట్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం మెటీరియల్ కాంపోనెంట్గా వస్తుంది సార్. సో ఇది నార్మల్లీ గ్రామీణ ప్రాంతాలైన లైక్ విజయనగరము, విశాఖపట్నము, అట్లాగే అనంతపురంలో ఎక్కువ జనరేట్ అవుతుంది. సో కొంచెం పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉంటే ఇది తక్కువగా ఉంటుంది. అయినా మన జిల్లాలో పట్టణ ప్రాంతం వాతావరణం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సో 136 కోట్లు చేసింది చాలా గర్వకారణం. కానీ ఇంకా పెంచే అవకాశం అయితే ఉంది. దాదాపుగా 150 కోట్లు ఈజీగా చేయొచ్చు. సో పీడీ గారు అలాగే మన ఎంజీఎన్ఆర్ సిబ్బంది దృష్టి పెడితే 150 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ చేయొచ్చు. దీంతో అనేక రకాల పనులు చేసుకొని మన గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో అనేక రకాల వర్కులను చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు తమరు ఇనాగ్రేట్ చేసిన క్యాటిల్ షెడ్ అయితే ఉన్నాయో సార్ మన జిల్లాలో టోటల్ 523 క్యాటిల్ షెడ్స్ దాదాపు 12 కోట్లకి శాంక్షన్ తీసుకొని ఇప్పుడే ఇనాగ్రేట్ కూడా ఈరోజు అన్ని మండలాలు కూడా జరుగుతున్నాయి సార్. అన్ని గ్రామాల్లో కూడా ఈ పల్లె పండుగ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఎంజీఎన్ఆర్ సిబ్బందిలకి అలాగే అధికారులందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మీరు ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఈరోజు యాక్చువల్లీ సెకండ్ సాటర్డే, సో చాలామంది పండగ అది ఇది సెలవు పెట్టుకుని వెళ్తుంటే సార్ మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మంత్రివర్యులు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, అలాగే ప్రతి ఒక్క లీడరు, అలాగే సర్పంచ్ గారు అందరూ ఇక్కడ వచ్చి ఇంత ఆనందంగా ఈ పల్లె పండుగ జరగడానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రతి అక్క చెల్లమ్మలకి కూడా ధన్యవాదాలు. పల్లె పండుగ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆశించింది. ప్రతి అక్క చెల్లమ్మలు రావాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళ ఊళ్ళో జరుగుతున్న పనుల్ని అప్రిషియేట్ చేయాలి, ఇంకా పనులు ఏం కావాలి అని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని ఈ పల్లె పండుగ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమం చూస్తుంటే సార్ ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు మనకు లక్ష్యాన్ని ఇచ్చి ఉన్నారో అది నెరవేరుతుంది. నెరవేరే అన్ని అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలమ్మా. మాకు ప్రతి సంవత్సరం కూడా మేము గేదెలతో ఎంతో అవస్థ పడుతున్నామమ్మా. వర్షానికి, ఎండకి మేత వేసుకోవడానికి కూడా అవకాశం లేదమ్మా. గత సంవత్సరంలో ప్రభుత్వం ఏ పనులు చేయలేదమ్మా. మాకు ఇప్పుడు మన పార్టీ వచ్చింది, మనకి కావాల్సినవన్నీ సదుపాయాలన్నీ అందజేస్తున్నారు. మనకు చేయట్లేదని మనం బాధపడకూడదు. ఒకటొకటి వరుసన చేసుకుంటూ వస్తాను. గండాపల్లి అండి, మాడుగులు జాతిని నేను. ఉపాధి హామీ పథకాలు, సీసీ రోడ్లు అన్నీ అమలు చేశారండి. సీసీ రోడ్లు కూడా పోస్తున్నారు గండాపల్లిలో. ఎమ్మెల్యే గారు మాకెంతో సహకారంగా ఉంటున్నారు. కోదండ బాబు గారు కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు. అదే మన్నడ రామకృష్ణ గారు కూడా మాకు కొన్ని పనులు అందజేస్తున్నారు. మాకు కావాల్సినవన్నీ మాకు సమకూరుతున్నారండి. మీకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ జడ్జ్ గారు. బండారపల్లి చిరంజీవి అండి, మాది కొనినపాడు గ్రామం. మాకు క్యాటిల్ షెడ్ ఒకటి ఎలక్ట్ అయింది సార్. అది వచ్చిన 15 రోజుల్లోనే మేము దాన్ని కట్టుకోగలిగాము సార్. దాని తర్వాత ఎమ్మంటనే మాకు నిధులు కూడా ఎమ్మంటనే మంజూరు చేశారు సార్. చేసిన ఇప్పుడు మాది 80% పాడి పరిశ్రమలు సంబంధించిన గ్రామం సార్ మాది. అదే మేము జీవనోపాధిగా ఉంటాము. దానివల్ల మేము ఇదివరకు గత ప్రభుత్వంలో చాలా నష్టపోయాం సార్. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మాకు ఈ గత 2 నెలల్లోనే మాకు చాలా మంచి పాడి పరిశ్రమకు బాగా ఆదుకుంది సార్. ఈ క్యాటిల్ షెడ్లు కట్టుకునే అవకాశం ఇచ్చి మాకు చాలా మంచి పని చేశారు సార్. ఇదివరకు గేదెలు ఈ ఎండకి ఎండి వానకు తడిసి రోగాలు పడి చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఈ షెడ్ మాకు చాలా లాభదాయకంగా ఉంది. ఈ అధికారులు మాకు ఎమ్మంటనే కదా సార్ బిల్లు ఎమ్మంటనే శాంక్షన్ చేసి మాకు ఎమ్మంటనే బిల్లు మా అకౌంట్లో వేశారు సార్. చాలా బాగుంది సార్. మాకు ఏమీ లేదు సార్. మాకు సూచనలు కూడా బాగా ఇచ్చారు సార్. ఎన్జీ మాకు ఉపాధి హామీ పథకం ద్వారా మాకు అధికారులు వచ్చి వాళ్ళ సూచనలు సలహాల మేరకు మేము షెడ్లు నిర్మించుకోగలిగాము సార్. తేడా కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పు ఉంది సార్. మాకు సీసీ రోడ్లు పోసుకోగలిగాం. మా గ్రామంలో బీటీ రోడ్లు పోపించారు సార్. అప్పటికి చాలా మార్పు అనేది మేము చూసాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తానండి. నా పేరు బండారపల్లి చిరంజీవి అండి, కొనినపాడు గ్రామం. మాకు ఈ క్యాటిల్ షెడ్ మనకు సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన మీ అందరికీ కూడా. పల్లె పండుగ ఈ కాన్సెప్టే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి పల్లె పండుగ చేసుకోవాలనే వాతావరణంతో సృష్టించిన ఈ కాన్సెప్టు ఆగస్టు 23వ తారీఖున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగస్టు 23వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఎన్డీఏ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ పల్లె పండుగ ఉత్సవం జరుపుకోవడం జరిగింది. నిజంగా సంక్రాంతి ముందు చక్కగా రోడ్లు, అంతేకాకుండా మన గ్రామాల్లో క్యాటిల్ షెడ్లు, ఇటువంటి ఎన్నో సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రధానమంత్రి గారు మనం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, నేను సౌమ్య గారు తప్పకుండా నందిగామ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పాం. మీరు చూస్తే వచ్చిన 6 నెలల్లో నందిగామ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ పరిటాలలో మనకి రైల్వే స్టేషన్ రాబోతుంది. ఎన్నో సంవత్సరాల మన కోరిక రైల్వే స్టేషన్ రాబోతుంది. ఈ రైల్వే స్టేషనే కాదు, ఇక్కడ లాజిస్టిక్ హబ్ కూడా పెట్టబోతున్నారు. రైల్వే స్టేషన్లో అతిపెద్ద లాజిస్టిక్ హబ్ కూడా రాబోతుంది. అంటే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రహదారి 8 రోడ్లు మరియు ఎక్కడైతే తక్కువ ఉందో 6 రోడ్లు రహదారి ఏర్పడబోతుంది. గ్రామీణ రోడ్లే కాకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనం ఎలక్షన్ ముందు ఒకటే చెప్పాం, డబుల్ ఇంజన్ సర్కార్. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా సత్యకుమార్ గారు, ఆయన మన జిల్లా మంత్రి అవటం మన అదృష్టం. ఎందుకంటే నిగర్వి, ప్రజల్లో కలిసిపోయే వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్రంలో ఎక్కడికైనా నరేంద్ర మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళగలిగే చొరవ ఆయనకే ఉంది. అమిత్ షా గారి దగ్గరికైనా వెళ్ళగలిగే చొరవ ఉంది. అటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నిధులు తీసుకురాగలిగే సత్తా ఉన్న మంత్రి మనకి ఇన్ఛార్జి మంత్రిగా రావటం మన ఎన్టీఆర్ జిల్లా చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. కాబట్టి నేను స్వామి గారు ఆయన్ని వదిలిపెట్టాం. ఆవిడ హాస్పిటల్ ఒకటే అడిగారు. హాస్పిటల్ కాదమ్మా, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఎన్టీఆర్ ఎత్తిపోతల పథకం, వేదాద్రి ఎత్తిపోతల పథకం కాడి నుంచి మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నీ కూడా మనకి సాధించుకొస్తారు. మన ఇద్దరం కూడా, అంతేకాకుండా తాతయ్య గారు అందరం కలిసి 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు వారి సహకారంతో తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాని ముందుకు తీసుకెళ్దాం, తప్పకుండా చేద్దాం. చాలామంది మహిళలు వచ్చారు, చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మహిళలు ఎక్కువగా స్వయం ఉపాధి పథకాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి. అంతేకాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని నేను ఎమ్మెల్యే గారు అనుకుని కొన్ని ప్రోగ్రాములు చేయబోతున్నాం. త్వరలో దాదాపు ఒక 15 గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు స్టార్ట్ అవబోతున్నాయి. మీ అందరూ కూడా ప్రభుత్వం అండ ఉంటుంది. ఇది మంచి ప్రభుత్వం. మీ సమస్యలకి మేమందరం ఎప్పుడూ మీ వెంటే ఉంటాం. మీరు గత ప్రభుత్వం చూసుంటారు, ఏ రోజు కూడా మీ దగ్గరికి వచ్చి సమస్యలు విన్నవాళ్లే ఉండుండరు. కాబట్టి మేము వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానన్నాం, చేసామా? ఆ ప్రభుత్వం 3,000 చేస్తానని 4.5 సంవత్సరాలు కూడా చేయలేకపోయింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు చెప్పాం, గ్యాస్ సిలిండర్లు చెప్పాం. అందరికీ గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా? 3 గ్యాస్ సిలిండర్లు అందరికీ అందుతున్నాయి. కాబట్టి ఇటువంటి చెప్పిన విషయాలన్నీ చేసే మంచి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ సమయంలో మనం అందరం కూడా ఇబ్బందులు లేకుండా మన సమస్యలను పరిష్కరించుకుందాం. ఎందుకంటే 6 నెలలే మనం వచ్చి కూడా ఎన్నో ఆర్థిక సమస్యలు ప్రభుత్వం చుట్టూ ఉన్నాయి. తప్పకుండా మీ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా ముఖ్యమంత్రుల వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో కృషి చేస్తాం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మనీరిని జరగాలి. కలెక్టర్ గారు, జిల్లా యాజమాన్యం కూడా, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అందరూ కూడా దగ్గరుండి ఏ సమస్య వచ్చినా ముందుండి పనిచేస్తున్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ కూడా ఇక నాయకులు, మా నాయకులు ఎప్పుడైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తప్పకుండా ప్రజల చెంతనే ఉంటారు. ఇప్పుడు కూడా ప్రజల చెంతనే ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నిజంగా రాజకీయాల్లో ఎన్నికల ముందు ట్రస్టులు పెట్టి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎలాగో బిచ్చానా తిప్పేసి వెళ్ళిపోతారు. గెలిస్తే ఆ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలను ఆపేసి ప్రభుత్వం ద్వారా ఏమైనా చేయగలమేమో అంత మాత్రమే చేస్తుంటారు. కానీ ఎన్నికలకు ముందు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిన తర్వాత కూడా కేసినేని ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకుండా తనకున్న పరిచయాల కారణంగా నిధుల్ని తీసుకొస్తూ సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇవాళ జిల్లాలో అంటే పార్లమెంటుని ఒక ఆదర్శవంతమైన పార్లమెంటుగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తున్న మీ అందరి అభిమాన నాయకుడు శ్రీ కేసినేని శివనాథ్ అలియాస్ మీరందరూ అభిమానంగా పిలుచుకునే చిన్ని గారికి, సభాధ్యక్షురాలు, ఎన్నికైన నాటి నుండి కేవలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తూ
అనేక సందర్భాల్లో మేము శాసనసభలో కలిసినప్పుడు కానీ బయట కలిసినప్పుడు కానీ తన నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల గురించి లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేయడం ఎలాగా, ఒక నాణ్యమైన వైద్య సేవల్ని తన నియోజకవర్గ పేదలకి ఎలా అందించాలి అని నిరంతరం పరితపించే సోదరి నందిగామ శాసనసభ్యురాలు పరిటాల గ్రామ బిడ్డ శ్రీమతి తంగిరాల సౌమ్య గారికి, ఒక మంచి అధికారి, ఒక డైనమిక్, ఎందుకంటే మా ఆరోగ్య శాఖలో కూడా పనిచేశారు కాబట్టి నేను దగ్గరగా చూశాను. అధికారి వాళ్ళ జిల్లా కలెక్టర్గా ఉంటూ ప్రోయాక్టివ్గా ఉంటూ అందరినీ కలుపుకొని వెళ్తూ తన బాధ్యత నిర్వహిస్తున్నారు. అయితే ఒక చిన్న కంప్లైంట్ ఉంది. అటువంటి డైనమిక్ అధికారి కేవలం 150 కోట్లు మాత్రమే మెటీరియల్ కాంపోనెంట్గా టార్గెట్ పెట్టారు. అది మంచిది కాదు. డైనమిక్ అధికారిగా మీరు 200 కోట్లకు టార్గెట్ పెట్టుకొని చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. కలెక్టర్ లక్ష్మీ షా గారికి, సర్పంచ్ సౌమ్య గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరబాబు గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సోదరులు అడ్డూరి శ్రీరామ్ గారికి, కోగంటి బాబు గారికి, రాము గారికి, నాగేశ్వరరావు గారికి, సీతారామయ్య గారికి, నరసింహం గారికి, డిఎస్పి తిలక్ గారికి, ఆర్డీఓ బాలకృష్ణ గారికి, డిఎంహెచ్ఓ డాక్టర్ సుభాషిణి గారికి, డిపిఓ లావణ్య గారికి, ఇతర అధికారులకి, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలకి, అన్నిటికన్నా ముఖ్యంగా పరిటాల గ్రామ వాస్తవులకి, మరీ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో హాజరైన అక్క చెల్లెలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కోటి వెలుగులు తీసుకురావాలని, కొంగొత్త కాంతిని తీసుకురావాలని, భావి తరాలకు ఒక ఉజ్వల భవిష్యత్తును కలిగించాలని కోరుకుంటూ ఇవాళ మనమందరం ఒక పండగ వాతావరణంలో ఉన్నాం. సంక్రాంతి ఇంకా 2 రోజులు టైం ఉంది. అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతిని 2 రోజులు ముందే తీసుకొచ్చారు. మామూలుగా మన పండగలు సంక్రాంతి వస్తుంది, ఉగాది వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది, ఈద్ వస్తుంది, రంజాన్ వస్తుంది, దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, క్రిస్మస్ వస్తుంది. కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక అభివృద్ధి ప్రదాతలుగా, దార్శనిక నేతలుగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగను కూడా తీసుకోరు. కొత్త పండుగ ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో పల్లె పండుగ లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పల్లె పండుగ. నిజంగా మనం పండుగ వస్తే ఏం చేస్తాం? ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాం, తినుబండారాలు చేసుకుంటాం, బంధువులతో కలుస్తాం, సంతోషంగా ఉంటాం కొన్నాళ్ళు. ఎందుకంటే ఆ వాతావరణాన్ని ఆనందిస్తాం. ఇవాళ అటువంటి పండగ వాతావరణాన్ని మన ఇంట్లో కాస్త మనం పంట బాగా పండి మన చేతికి కొద్ది ఆదాయం వస్తేనో, మన పిల్లోడికి మంచి ఉద్యోగం వచ్చి మంచి జీతం వస్తేనో మనం సంతోషంగా ఉంటాం, పండుగను బాగా చేసుకుంటాం. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఇంటికి బంధువులు వస్తారు, పండుగ వస్తే పండుగ వస్తుంది. 6 నెలల క్రితం మన ఊరి నుంచి హైదరాబాద్ పోయిన వాళ్ళు, నెల క్రితం మన ఊరి నుంచి బెంగళూరు పోయిన వాళ్ళు, 2 నెలల క్రితం మన ఊరి నుంచి చెన్నైకి పోయిన వాళ్ళు ఇప్పుడు ఊరికి వస్తే ఆశ్చర్యపోతారు. మొన్నటిదాకా లేని సిమెంట్ రోడ్డు, మంచి బురదలోంచి పోవాల్సిన చోట ఇవాళ మంచి సిమెంట్ రోడ్డు వచ్చిందంటే మన ఊరికి పండగ వచ్చినట్ట కాదా? మన ఊరికి ఇప్పుడే చెప్పారు బండారుపల్లి చిరంజీవి గారు, ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు లెవెల్లో చెప్పారు చాలా స్పష్టంగా. దాని ఇవాళ క్యాటిల్ షెడ్ కారణంగా ఆయన జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది? 2,30,000 రూపాయలు విలువైన క్యాటిల్ షెడ్ని ఆయన కేవలం 23,000 రూపాయలు మాత్రమే తన వాటాగా చెల్లించి 23,000 మాత్రమే, మిగిలినంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఊర్లలోకి పంపించి మన జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, మన జీవన ప్రమాణాలు పెంచడం కోసం, మన దాని ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా మన పిల్లలకు మంచి భవిష్యత్తుకు బాటలు వేయడం కోసం పరిశ్రమిస్తున్నారంటే మనం అందరికీ వారికి ముగ్గురికి ధన్యవాదాలు చెప్పాలా వద్దా? మిత్రులారా,
4,500 కోట్లతో పండుగ వారోత్సవాన్ని మనం మొదలుపెట్టాం. 3 నెలలు కూడా కాలేదు. ఇవాళ మీరు ఏ గ్రామానికి పోయినా సిమెంట్ రోడ్లు చూస్తారు. మన గ్రామంలోనే 5 రోడ్లు, ఒక్కొక్కటి 20 లక్షలు విలువ చేసే రోడ్లు 5 రోడ్లు పడ్డాయి. రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి చోట ఒక్క సందు కూడా సిమెంట్ రోడ్లు లేకుండా లేని పరిస్థితి రాబోయే 5 రోజుల్లో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగి తీరుతుంది. అన్నీ వస్తాయన్నా, తొందరపడాకన్నా. మంచినీళ్ళు తెద్దాం. జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద 4,500 కోట్లు మొదటి విడతగా మంజూరు చేయడం జరిగింది. తర్వాత మన ఊర్లలో మనమే రోడ్లు వేసుకుంటాం, మనమే గ్రామ సభలు నిర్వహించుకున్నాం. మన గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం చేపట్టాలో మనమే గుర్తించాం. మనమే అందరం భాగస్వాములయ్యి ఇవాళ వాటిని పూర్తి చేసుకునే దిశగా పోతున్నాం. రాబోయే రోజుల్లో సిమెంట్ రోడ్లు మాత్రమే కాదు, మన ఊర్లో శ్మశానం వస్తుంది. శ్మశానానికి కాంపౌండ్ వాల్ వస్తుంది. ప్రతి సందుకు వీధి లైట్ వస్తుంది. దాని మీద LED బల్బ్ వస్తుంది. మీరు గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, దానికి పైనుంచి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. నిధుల కొరత ఉండదు. ఎక్కడ అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదు. 5 సంవత్సరాలు మన గ్రామాల్లో ఎక్కడన్నా ఏమన్నా పనులు జరిగాయా చెప్పండి. నేనే రాజకీయాల కోసం మాట్లే జరిగాయా అడుగుతున్నా. నాకేమన్నా పరిటాల్లో జరిగాయో నాకు తెలియదు. నేను ఎక్కడో నా నియోజకవర్గం ధర్మవరం కదా, బెంగళూరు దగ్గర, తెలియదు. మీ ఊర్లో ఏమన్నా జరిగాయేమో అడుగుతున్నా. జరిగాయా? ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారు, కేంద్రం నుంచి వచ్చాయా? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన 2014లో ఆనాడు గ్రామీణ ఉపాధి పథకం కింద కేవలం 33,000 కోట్లు మాత్రమే సంవత్సరానికి ఉండేది. తర్వాత వీళ్ళిద్దరూ ఇదైన తర్వాత ఇవాళ 1,15,000 కోట్లని గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు MNREGS కింద నిధులు ఇవ్వడం మొదలుపెట్టారు. అంత పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. సగటున మన ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలకి సగటున ఏటా 10,000 కోట్లు వచ్చాయి. 50,000 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాల్లో రూపురేఖలు ఎటువంటి విధంగా మార్చి ఉండాలా? జరగల. గ్రామీణ ఆర్థిక సంఘం నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు. మీకు ఇంకో మాట చెప్పాలి. 13వ ఆర్థిక సంఘం నాటికి మన దేశంలో కేవలం 60,000 కోట్లు మాత్రమే సంవత్సరానికి మంజూరయ్యేవి. అదే 14వ ఆర్థిక సంఘం వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని 60,000 కాస్త 1,96,000 కోట్లకు తీసుకెళ్లారు. అంటే గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధికి పట్టుకొమ్మలు. గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉంటే దేశంలో ప్రజలు సంతోషంగా ఉంటారు. గ్రామాలు సుభిక్ష ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందనే భావంతో అంత పెద్ద ఎత్తున దిశలే. అదే 15వ ఆర్థిక సంఘం వచ్చేసరికి ఆ 1,96,000 కోట్లు కాస్త 2,90,000 కోట్లు అయింది. 2,90,000 కోట్లు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు విభజించి చెల్లించాల్సి ఉండగా అన్ని రాష్ట్రాలకు, ఆ కేంద్రపాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకి ఈ ఆర్థిక సంఘం 14, 15 ఆర్థిక సంఘం నిధులు వెళ్ళాయి. కానీ మన రాష్ట్రానికి మాత్రం రాలా. కానీ ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే చెప్తున్నారు, ఎంపీ గారు చెప్పారు, పెన్షన్లు రావడం మొదలుపెట్టి అన్న క్యాంటీన్లు వచ్చాయి. ఇవాళ సిలిండర్లు 3 సిలిండర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. 1 సిలిండర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. తర్వాత తల్లికి వందనం కూడా వస్తుంది. తర్వాత ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవాళ రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇదే వేదికపై నుంచి చూస్తారు. మళ్ళా నేను పరిటాల గ్రామానికి వచ్చిన రోజు మీరు అడగాల, అయ్యా మీరు ఆ రోజు చెప్పారు కదా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, అన్నదాత సుఖీభవ కింద వస్తున్నాయని మీరు చెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటా అండి, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటా అండి. అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం మీద 10 లక్షల కోట్లు అప్పు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోతే, రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతే వాటిని అన్నింటినీ సర్ది చేస్తూ దాని సంపదను సృష్టిస్తూ ఇవాళ గ్రామాలు కానీ పట్టణాలు కానీ సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక ప్రయోజనంలో నడిపి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది. కాస్తోకిస్తూ పెద్ద అని చెప్పారు, ఎంత అనుభవంతో చెప్పింటారు జార్జి గారు, ఎంత అనుభవంతో అని చెప్పాడు. అన్నీ జరుగుతాయి, ఒక్కొక్కటి జరుగుతాయి, మనం అందరం కాస్త ఓపిక పట్టాలా అన్నాడు. అడుగుతున్నాడు, వచ్చాం మంచినీళ్ళని. అయ్యా కేంద్ర ప్రభుత్వం 2019లో జలజీవన్ మిషన్ అని ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం కింద ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు కుళాయి ద్వారా అందించే ప్రయత్నంలో భాగంగా 1,000 కోట్లు కేటాయింపులు చేసింది. 70,000 కోట్లు కేటాయింపులు చేసింది.
ఆ తర్వాత 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి 26,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధుల్ని కేటాయిస్తే రాష్ట్రం వాటాగా ఇవ్వాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ పథకం ఎక్కడ ఆగిపోయిందో మీకు తెలుసు. సస్టైనబుల్ అంటే ఒక రోజు కోసం బోరేసి నీళ్ళు ఇవ్వడం కాదు, దానికి సురక్షితమైన నీరు సస్టైనబుల్ పూర్తిగా ఎప్పటికీ ఒక సోర్స్ ఉండేలాగా తీసుకొచ్చే ప్రయత్నం జలజీవన్ మిషన్ కింద చూస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడమే కాకుండా అదనంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వారు క్యాబినెట్లో నిర్ణయమైంది 26,000 కోట్లు కాదు, కేంద్రం నుంచి 70,000 కోట్లు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉంటున్న 5,30,00,000 మంది ఇళ్లకు ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందించి తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మంచినీటి సౌకర్యం కలిగించే దిశగా తీసుకెళ్తారు. కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడిప్పుడే టెండర్లు పిలుస్తున్నారు. పెద్దగా మీ పేరేంది బ్రదర్? మౌలా మున్ని గారు, చాలా సంతోషం, మంచి విషయాన్ని గుర్తు చేసి తెస్తాం మంచినీళ్ళు తెస్తాం. ఆ మంచినీళ్ళు తెచ్చే దిశగా మనం అందరం పనిచేస్తున్నాం. ఇది అదే సరే సరే అన్నా, సరే అన్నా, నువ్వు వినట్లా. ఓకే, ధన్యవాదాలు. లేదు, తప్పేం లేదు. మీ ఊళ్ళో ఉన్న సమస్యలు చెప్పాలా, చెప్పకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒక బాధ్యతాయుతమైన పార్టీ కార్యకర్తగా మీరు మంచి పని చేశారు, దాంట్లో మిమ్మల్ని ఏమనట్లేదు. కానీ మాట్లాడుతున్నాడు, మధ్యలో మాట్లాడితే విషయం తప్పిపోయి అటు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను మళ్ళీ భీమవరం ముందుకు పోవాలా, చాలా దూరం పోవాలా, మళ్ళీ రాత్రి బెంగళూరు చేరి మళ్ళీ ధర్మవరం చేరాలా. ఇతర సో రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి, మంచి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఇచ్చిన హామీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కోసం ఇవాళ ప్రయత్నాలు మొదలయ్యాయి. మొన్న 2 రోజుల క్రితం గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంకి వచ్చి 2,08,000 కోట్ల పెట్టుబడులు, దాదాపు 7 లక్షల ఉద్యోగాలు వస్తాయి రాబోయే 5 రోజుల్లో. అన్ని ప్రాంతాలు బాగుపడతాయి. ఇవాళ మన హైవేలు వస్తున్నాయి, అమరావతి నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇవాళ మన ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, మన అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే పూర్తవుతా ఉంది. అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా అది కాకుండా అదనంగా సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి ఎంపీ గారు చెప్పారు, అనేక రకాల పథకాలు ఉన్నాయి ఎంఎస్ఎంఈ కింద, వాటిని మనం అందిపుచ్చుకోవాలని. విశ్వకర్మ ఉంది, చేతివృత్తుల మీద ఆధారపడిన వాళ్ళకి విశ్వకర్మ కింద ఒక ఆదాయ వనరుగా నేర్చుకునే అవకాశం ఉంది. చాలా మంది ముస్లిం అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అనేక రకాలైన అన్ని ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనం ఉచితంగా ఇల్లు అయితే, జలజీవన్ మిషన్ కింద నీళ్ళు ఇచ్చేటట్లుంటే, విద్యుల పథకం కింద దీపం పథకం కింద సిలిండర్ ఇచ్చేటట్లుంటే, ఇన్ని మిగతా సంక్షేమ పదాలు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కాకుండా అదనంగా కేవలం మైనార్టీలకు మాత్రమే నయీ మంజిల్, నయీ సవేరా, పడో పరదేశీ, సీకో ఔర్ కమావ్ నైపుణ్య శిక్షణ ఇచ్చి సీకో ఔర్ కమావ్. అక్క మీకు నైపుణ్య శిక్షణ ఇస్తాం, మీకు దేంట్లో ఉత్సాహం ఉందో చెప్పండి, దాంట్లో నైపుణ్య శిక్షణ ఇస్తాం, తీసుకున్న తర్వాత మీరు ఆ పని నేర్చుకొని అదే చెప్తున్నాం, ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతున్నాయి. వాటిని అన్నింటినీ మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు ముందు, ఇది ఏరియా హాస్పిటల్ గురించి 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రికి పెంచాలని. ఆ 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రిగా మంజూరు చేశాం, దానికి నిధులు కేటాయించాం. అతి త్వరలోనే టెండర్లు పిలిచి భూమి పూజ చేసి అత్యంత త్వరలోనే సాధ్యమైన త్వరలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తయారు చేసి పెడతాం. 100% డాక్టర్లు, సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలాగా, నందిగామ ప్రజలు ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడకుండా చేసేలాగా చేయడమే కాకుండా దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఎటువంటి సమస్య, ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా వైద్య సాయం అందించేలాగా జాగ్రత్తలు తీసుకుంటాం. అదే సమయంలో అనేక మంది ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద అసంక్రమిత వ్యాధులు, మనం ఇంటికి మన వర్షాకాలంలో డయేరియా వస్తుంటుంది, లేదా విష జ్వరాలు వస్తుంటాయి, డెంగ్యూ వస్తుంటుంది, లేదా మలేరియా వస్తుంటుంది. ఇవి కాకుండా మనకు తెలియకుండానే మన ఆహారపు అలవాట్ల కారణంగా, మన జీవన విధాన శైలి కారణంగా అనేక రోగాలు బారిన పడుతున్నాం. దాంట్లో ఎక్కువగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, దాని ద్వారా గుండె జబ్బులు వస్తాయి. దాన్ని ఆదుకోవడానికి కూడా స్టెమీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ 2 నెలల క్రితం దాన్ని ప్రారంభిస్తే ఇవాళ 978 మంది హృద్రోగ బారిన పడకుండా, అంటే గుండె జబ్బుల కారణంగా మరణించకుండా కాపాడగలిగాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి సర్వైకల్ క్యాన్సర్కి, అదేవిధంగా 1,65 లక్షల మంది యువతులకి బ్రెస్ట్ క్యాన్సర్కి,
మొత్తం 2 కోట్ల మందికి ఓవరాల్ క్యాన్సర్ బారిన ఎక్కువ మంది పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అందరికీ స్క్రీనింగ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి మా ఆశాలు ఏఎన్ఎంలు వస్తారు, స్క్రీనింగ్ చేస్తారు. మీకు ఏదన్నా వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయో లేదో గుర్తించి ఒకవేళ అటువంటి ఇబ్బంది ఉంటే ప్రాథమిక దశలోనే నివారించి ఆర్థికంగా మీరు చితికిపోకుండా మీ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఏ రకంగా చూసినా కూడా ఏ దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. కొద్దిగా విశ్వాసం ఉంచాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆర్థిక పరిస్థితులు లేవు, మన రాష్ట్రంలో ఉన్నాయి. అయినప్పుడు కూడా వీటిని అన్నిటినీ అధిగమించి మంచి పనులు ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఇది మంచి ప్రభుత్వంగా మరి నేను చాలా గట్టిగా చెప్పగలను. ఒక్కని ఏదో రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాను మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాలు చూసిన ఆ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పే ప్రయత్నం చేసి, అది కాకుండా జిల్లా ఇన్ఛార్జిగా నా అదృష్టం చూడండి. నేను ఎక్కడో పుట్టింది కడప జిల్లా, ఎమ్మెల్యేకి గెలిచింది సత్యసాయి జిల్లాలో. అక్కడెక్కడో రాయలసీమ ప్రాంతంలో ఇస్తారనుకుంటే నాకు మీ అందరి మధ్య ఉండే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కలిశారు. కాబట్టి నా బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నం చేస్తాను. చాలా అనేక విషయాలు చిన్ని గారు కనిపిస్తే చాలు, అక్కడ ఆర్ఓబి కావాలా, ఇక్కడ ఆర్యూబి కావాలా, అక్కడ రోడ్లు కావాలా, ఇంటర్నల్ రోడ్స్ కావాలా, ఢిల్లీకి ఎప్పుడు వెళ్దాం అని అంటుంటారు. అంటే నిరంతరం ఈ పార్లమెంటు గురించి అభివృద్ధి గురించి ఆలోచించే ఎంపీ ఉండడం నిజంగా మీ అందరి అదృష్టం. అటువంటి ఎంపీ లేదా ఇటువంటి కొద్దిగా అభివృద్ధి గురించి ఆలోచించే శాసనసభ్యులు అందరూ కూడా. అందుకే నేను చెప్తున్నా, మిగతా జిల్లాలో అక్కడక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్టీఆర్ జిల్లాలో నాకు ఇష్యూనే లేదు. ఒకరు కూడా ఇంకోరి మీద కంప్లైంట్ లేదు. అందరూ వచ్చేది ఒకే కంప్లైంట్తో వస్తారు అభివృద్ధి గురించి, అంతేగాని ఇతరుల మీద కంప్లైంట్ చేసుకోవడానికి రారు. అటువంటి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసే అవకాశం నాకు కలిగించింది. ఎక్కడ కూడా ప్రయత్న లోపం లేకుండా ఈ పార్లమెంటు జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ఈ రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాని వాళ్ళందరూ సహకారంతో, ఎందుకంటే చేయాల్సిన పనులు ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరి సహకారంతో మేము అందరం కలిసి మీ అందరి ఆశీర్వాదంతో ఒక అత్యున్నతమైన జిల్లాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నన్ను ఇవాళ ఆహ్వానించినందుకు నేను అధికారులకి ధన్యవాదాలు చేసుకుంటూ, మరీ ముఖ్యంగా సౌమ్య గారికి వారి సొంత గ్రామానికి పిలిచి బయట నుంచి పంపిస్తున్నారు. కాఫీ ఇవ్వలేదు, మంచి భోజనం కూడా పెట్టలేరు. దానికి మాత్రం ఆ కంప్లైంట్ నా దగ్గర ఉంటుంది. మరోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి బిర్యానీతో భోజనం